గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తుర్తుక్. మా రూమ్ నుంచి కాఫీ చెప్పాం పొద్దున్న 20 రూపాయలంట. నాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తాగిన చీపెస్ట్ కాఫీ ఇదే. పర్లేదు, బాగానే ఉంది. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. అండ్ మా రూమ్ చూపించాను కదా, రూమ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగానే ఉన్నాడు. సో ఇప్పుడు కాఫీ తాగి డైరెక్ట్ గా గోప్రో వ్యూలో కలుద్దాం. ఓకే, లెట్స్ హియర్స్. మా రూమ్స్ చెక్అవుట్ అయిపోయి లెట్స్ గో. బ్యూటీ ఆఫ్ ద లదాఖ్ ప్యాంగాంగ్ లేక్. 7కి బయలుదేరుదాం అనుకున్నాం కానీ 9 అయింది. అట్లుంటది మనతోని ముచ్చట. సరే, ఫ్రెష్ వాటర్ ఇంటి ముందు నుంచి వెళ్తుంది. పొలాల్లో వస్తుంది. మీరు కానీ తుర్తుకు వస్తే కంపల్సరీగా ఇక్కడైతే స్టే చేయండి. ఇట్స్ బెటర్, ఇట్స్ లైక్ హెవెన్. మా రూమ్ దగ్గర ఇది. లిక్విడ్ పెద్ద మర్చిపోయాను. Bro, water. You have to go inside. No problem. అతను ఉన్నాడు కదా, అతను గోవా, అతను మాకు కలిసాడు. ఇంకా మాతోనే ఉంటాడు అన్నాడు. ఇంకా సో అతనికి నేను పెట్టిన పేరు వాస్కో డి గామా. వీళ్ళు పాపం చూడండి ఎలా మోసుకెళ్తున్నారో మీదకి. ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే వీళ్ళకి పాపం మీదకి మోసుకెళ్ళడమే కష్టం, ఎక్కువైపోతుంది. మాక్సిమం నేను ఏం చేస్తానంటే, ఈ రోడ్స్ అన్ని ఆల్రెడీ మనం మొన్న హుందర్ నుంచి వచ్చాం కదా, సో ఆ రోడ్స్ అన్ని మాక్సిమం స్కిప్ చేస్తాను. మేము వెళ్ళే దారిలో అటెండ్ వచ్చినప్పుడు చూడలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే మధ్యలో ఇటు వచ్చినప్పుడు కొన్ని కట్ చేసాం కదా, ఇటు వెళ్ళినప్పుడు కొన్ని కట్ చేసేద్దాం. మిగిలినంతా స్కిప్ చేసి డైరెక్ట్ గా ఎక్కడి నుంచి అయితే మీరు చూడాలి అనేది ఇంపార్టెంట్ దాన్ని ఫిక్స్ చేసి నేను అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాను. మీరు నా పాత వీడియోస్ చూస్తే మీకు అందులో కనిపిస్తుంటాయి. మాక్సిమం ఈ రోడ్స్ అన్ని నేను స్కిప్ చేస్తాను. నేను ఇదే క్యాంటీన్లో తిన్నాం కదా, సో మళ్ళీ ఇదే క్యాంటీన్కి వచ్చాం. ఈ రోజు కూడా సేమ్ అంతే, కొంచెం తినేసి ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. ఈ వీడియో కూడా నేను స్కిప్ చేస్తాను. ఇక్కడ నుంచి రోడ్స్ చాలా బాగున్నాయి. నేను అటువైపు నుంచి వచ్చాం కదా, మనకు ఆ వ్యూ కనిపించలేదు, బట్ ఇప్పుడైతే సూపర్బ్ గా కనిపిస్తున్నాయి. తుర్తుక్ నుంచి మేము హుందర్ మీదుగా డిస్కిట్ వచ్చాం. సో డిస్కిట్ నుంచి కల్సర్ వెళ్ళాలి 19 కిలోమీటర్లు. మీద ఇంకొకటి చూపించాను కదా రోడ్, ఇలా రైట్ సైడ్ లో మీకు రోడ్ కనిపిస్తుందా పైన? ఆ రోడ్ ఏంటంటే మన స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ స్టాచ్యూ నుంచి మొన్న మీకు వ్యూ కనిపించి ఉంటుంది లెఫ్ట్ సైడ్, చూపించాను కూడా ఫొటోస్ లో. ఇక్కడ నుంచి మొన్న నైట్ డే ఫెయిల్ అయిపోవడం వల్ల నేను మీకు చూపించడానికి కావలేదు. మొన్న ఈ రోడ్ అంతా కూడా ఈ డే లైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల మొన్న మీకు చూపించడానికి కావాలి. ఇక్కడ నుంచి ఇదంతా లాంగ్ స్ట్రెచ్. మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కొండంతా దిగేటప్పటికి నేను స్లోగా దిగాను, మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. విజయ్ దేవరకొండది ఒక ఫోటో ఉంటుంది కదా, డియర్ కామ్రేడ్ లో ఒక దగ్గర కూర్చొని డిస్కిట్ 12 కిలోమీటర్స్ అని ఒక మైల్ స్టోన్ ఉంటుంది. సో అక్కడ ఫోటో దిగుతాం. ఇక్కడ హిందీ వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి ఆ స్పాట్ అంతా క్లిక్ గా ఉండదు. లేదు అంటే మాత్రం ఇప్పటికే రష్ అయిపోతుంది. ఒకవేళ హిందీ మూవీస్ లో ఉండుంటే కానీ. ఆల్రెడీ మా వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. అక్కడ ఫోటోలు దిగి ఒక చూస్తే ఈ బంక్ వచ్చింది. సో మేము ఇక్కడ కల్చర్ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ ఫుల్ ట్యాంక్స్ చేయించాలి. ఫుల్ ట్యాంక్స్ చేయించండి అన్ని. మళ్ళీ మనకి ఎన్ని రోజుల తర్వాత బంక్స్ వస్తాయి తెలియదు. మన మ్యాప్ లో చూస్తే కొన్ని ప్రైవేట్ పెట్రోల్స్ కనిపిస్తున్నాయి, మధ్యలో బంక్స్ అయితే లేవు. సో అందరూ ఫిల్ చేసేయండి. కల్చర్ చూస్తున్నారు కదా, చూపిస్తుండండి. మ్యాప్ లో కల్చర్ సెంటర్ కనిపిస్తుంది కదా, మేము ఇప్పుడు అక్కడ ఉన్నాం. ఇక్కడే మనకు లాస్ట్ పెట్రోల్ పంప్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళాక ఎన్ని రోజుల వరకు పెట్రోల్ బంక్స్ ఉంటాయో తెలియదు, బట్ ప్రైవేట్ పెట్రోల్స్ అయితే దొరుకుతాయి కొన్ని దగ్గరలో. ఈ మ్యాప్స్ నేను ఫాల్కన్ రైడర్ అనే ఒక యూట్యూబర్ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. ఓకే ఓకే, సరిపోయింది. నీకు సరిపోద్ది చాలా కూడా తెలీదు. ఇక్కడ 105 రూపాయలు ఉంది ఇప్పుడు న్యూబ్రాలో పెట్రోల్ ప్రైస్. ఆల్రెడీ 2 క్యాన్లు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను, 10 లీటర్లు. నాకు అది కాక ఇందులో 13 లీటర్లు పడుతుంది ఈ రోజు. ఇవే లాస్ట్ బంక్స్ కాబట్టి మేము ఇక్కడే మాక్సిమం అన్ని ఫిల్ చేసుకోవాలి, క్యాన్లు అన్ని కూడా. 1446 ఒక క్యాన్ 5 లీటర్ క్యాన్ కొట్టించాను, అలాగే నా ఫుల్ ట్యాంక్ చేయించాను. సో మన దగ్గర మొత్తం 18 లీటర్లు పెట్రోల్ ఉంది. ఇక్కడ నుంచి ఫుల్లీ ప్యాక్డ్ వెళ్తున్నాం విత్ పెట్రోల్. మా వాస్కోడిగా ఎక్కడికి వెళ్ళాడు, సిగరెట్లు తాగేస్తుంటాడు అక్కడ ధర. అందరూ పెట్రోల్ పెట్టేసుకున్నారు. 1880 రూపాయలు పడింది. 1880 రూపాయలు. 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 1880 రూపాయలు
మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఓ షిట్, ఓ ఇసుకొచ్చింది. ఇక్కడ కానీ స్పీడ్గా వచ్చామంటే అంతే సంగతులు. కీప్ లెఫ్ట్ ఇంటర్కామ్లో చెప్తున్నాను. ఓ బాబు కంగారు ఎందుకు రా బాబు, ఆగొచ్చు కదా. వచ్చే తగిలించి ఇలాగున్నాడు. రండి రాని. ఓకే వెయిట్ చూసుకోండి. ఇంత సౌండ్ వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు ఇంత లేదే. మేబీ నైట్ ఈ గోడ మీద నుంచి చూడండి ఓవర్ఫ్లో అయిపోయింది. రైట్ సైడ్ లో కనిపిస్తుందా? ఇక్కడ కానీ మాత్రమే లెఫ్ట్ లో మనం స్లిప్ అయ్యామా, కింద కనిపిస్తున్నాం కదా, డైరెక్ట్ గా నది దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కడ బ్రేక్ అనేది ఉండదు మనం కింద పడితే, డైరెక్ట్ ఫాల్. ఇంకా చాలా దారుణం. జాగ్రత్త చూసుకొని రావాలి. శాండ్ వల్ల ఏమవుతుందంటే మనం స్లైడ్ అయిపోతాం. ముందున్న ఫ్రంట్ హ్యాండిల్ కంట్రోల్ చేయలేము స్పీడ్ గా వెళ్తే. జాగ్రత్త చూసుకొని రావాలి. జాగ్రత్త రండిరా, ఇంటర్కామ్ లో చెప్తున్నాను మా వాళ్ళకి. అలాగే డౌన్కి వెళ్ళిపోతున్నాం. ఆ నది కనిపిస్తుందా? నాకు తెలిసి ఆ నది పక్క నుంచి రోడ్డు ఉండొచ్చేమో. మనం అయితే ఇప్పుడు ఆ డౌన్కి వెళ్ళిపోతున్నాం, నది వైపుగా. చూస్తున్నారు కదా. ఇందా నుంచి ప్యాంగాంగ్ వెళ్తున్నప్పుడు మా ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఇది. ఆల్మోస్ట్ కిందకు వస్తాం. ఈ రోడ్ చూసారా? ఇవన్నీ మేబీ ఎక్కువ వాటర్ ఉంటుంది ఎక్కువ, అందుకే ఇవన్నీ గులకరాల్లో వేసి రోడ్లా చేశారు. చూస్తున్నారు కదా. శక్తి 81, ఆగం 19 కిలోమీటర్స్. మళ్ళీ సెకండ్ వాటర్ క్రాసింగ్ అంటే చోటా వాటర్ క్రాసింగ్ ఆగయా భయ్యా. ఇప్పుడే వాటర్ క్రాసింగ్ క్రాస్ అయ్యా. ఇప్పుడు మళ్ళీ సూపర్ బైక్స్ క్రాస్ అవుతున్నాం. అన్నీ సూపర్ బైక్సే బలిసినారు అనుకుంటా. మొత్తం ఫుల్ సెటప్. అమ్మ బాబాయ్, మళ్ళీ వాటర్ క్రాసింగ్ వచ్చింది. ఈ రోడ్లో తెగ ఉన్నాయి వాటర్ క్రాసింగ్లు. కుమే చాలాసేపటి తర్వాత లాంగ్ స్ట్రెచ్ వచ్చింది. మా వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ లొకేషన్ కనిపిస్తుంది కదా, ఈ లొకేషన్ కొంచెం ఫోటోలు దిగాను. ఇవి ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ అవుతుంటది కింద, సో అక్కడ నేను పోస్ట్ చేస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ షేర్ కూడా చేయండి. సో కొంచెం దూరం వచ్చాక మేము ఆగం కేఫే విల్లా. ఇక్కడైతే మీరు నైట్ టైం వచ్చినా సరే ఇక్కడ స్టేస్ ఉన్నాయి, స్టే చేయొచ్చు. కాఫీస్, మ్యాగీ ఎక్సెట్రా. సో మేమైతే మొత్తానికి ఆగం వచ్చేసాం, కానీ నేనైతే ఇక్కడ ఆగడం లేదు. ఆగం కేఫే అండ్ విల్లా దగ్గర ఆగకుండా కొంచెం ముందుకు వస్తే ఇది ఆగం మెయిన్ సెంటర్. సో ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్. బ్రేక్ జర్నీ చేయాలనుకున్న ఇక్కడ కొంచెం ఆగి స్టేస్ ఉన్నాయి, మ్యాగీస్ ఎక్సెట్రా. సో అది ఇక్కడ ఉన్నారు సెంటర్లో. షోక్ 45 650 ఆల్టిట్యూడ్ సార్. ప్యాంగాంగ్ లెఫ్ట్ సైడ్ బిఆర్ఓ అక్కడ బోర్డు మీద ఉంది, ప్యాంగాంగ్ లెఫ్ట్ సైడ్. సో చలో ఆగం సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం ప్యాంగాంగ్ వెళ్ళిపోతాం. ఇంకొకటి ఏంటి చెప్పడం మర్చిపోయినట్టే, లెఫ్ట్ సైడ్లోనే షియోక్ రివర్ కనిపిస్తుంది కదా. మొన్న 3 days నుంచి ఆ రివర్ పక్క నుంచే తిరుగుతున్నాం. పాకిస్తాన్లో కలుస్తుందన్నాం కదా, ఆ రివర్ లెఫ్ట్లో ఉంది మనకి. ఇది ఎక్కడి వరకు ఉంటుందో తెలీదు. మధ్యలో ప్యాచ్ వర్క్స్ వస్తే వచ్చాయి, కానీ రోడ్స్ అయితే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాయి నడుపుతుంటే. బుర్రపాడు వచ్చాడు మామ. ఎక్కడ చిన్న రాయి పిక్క కూడా లేదు రోడ్డు మీద. లాంగ్ స్ట్రెచ్. ఇంకా స్పీడ్ ఎక్కించాలంటే ఇక్కడే, ఇలాంటి దగ్గర టైం కవర్ చేయాలి. ఎదురుగా లొకేషన్, రోడ్ మైండ్ బ్లోయింగ్ అసలు. మీరు ఇటువైపుగా వస్తున్నట్టయితే ఈ బ్రో వాళ్ళవి బోర్డ్స్ ఉంటాయి, వాటి ఫోటోలు తీసుకోండి లేదా చదవండి. ఇప్పుడు బోర్డు చదివాను, రోడ్స్ ఆర్ హిల్లీ, డోంట్ డ్రైవ్ సిల్లీ. ఫన్నీ కోడ్స్ కదా, మన లైఫ్ లో పనికొచ్చేవి వాళ్ళు ఫన్నీ వేలో రాసి ఉంటాయి అక్కడ అంతా. చూడండి, షియోక్ రివర్ క్రాస్ అవుతున్నాను. ఇందాక చెప్పాను కదా షియోక్ రివర్ అని. సో ఈ షియోక్ రివర్ని క్రాస్ అవుతున్నాం మనం. ఇక్కడ మాత్రం నీట్గా క్లీన్గా బాగుందిరా. ఏం చేద్దాం, మన ఇష్టమే. టైం ఎంత అయింది? ఆపే, ఇక్కడ తినేద్దాంలే. కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా బిస్కెట్స్ లేదా మ్యాగీ ఉంటే మ్యాగీ తినేద్దాం. ఇక్కడ ఆపే. ఓకే, మేము ఇక్కడ ఆగాం. రివర్ రెస్టారెంట్ పేరు, రివర్ రెస్టారెంట్. ఇక్కడ కంప్లీట్గా విజిబుల్గా ఇక క్లీన్గా కూడా ఉంది ఈ ప్లేస్. సో మనం టాయిలెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. వెలగుందా, చిన్న ఎండ. టాయిలెట్స్ పక్కనే షియోక్ రివర్. Joining. I will look at it. You joining. Landscape. भैया स्टेप आगे जाओ ऐसे। ओके ओके ओके
అతనికి తెలుగు నేర్పించాం, ఈ ఒక్క మొక్క నేర్పించాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది రివర్ రెస్టారెంట్ క్యాంటీన్. ముందు గోవాతో జాయిన్ అయ్యాడు కదా, మాకు ట్రిప్ డబుల్ అయింది ఫన్. ఇప్పుడు అంతా ఇప్పటి వరకు ఫన్నీగానే నడిచేది, బట్ ఈ రోజు నుంచి మోర్ ఎంటర్టైన్మెంట్ యాడ్ అయింది మా గ్రూప్ కి. అతని వల్ల, అతనికి మనం ఒక పేరు పెట్టాం వాస్కోడిగామా అని. సో దానికి న్యాయం చేస్తున్నాడు. మన యంగ్స్టర్స్ ఎలాగైతే మనం తిరుగుతున్నామో, సో మేము ఎక్కడికంటే అక్కడికి ఏం చేద్దాం అంటే అది షేర్ చేసుకుందాం అని హిమాలయన్ బైక్ కొనుక్కొని ప్యానర్ సెటప్ చేసుకొని 54-55 ఏజ్ లో అక్కడ నుంచి ఇంతవరకు డ్రైవ్ చేసుకొని రావడం చాలా గ్రేట్. మా గ్రూప్ ఎంటర్టైన్మెంట్ డబుల్ అయింది. మనం ఇంకా ఎక్కడ వరకు వెళ్తామో ఏం చేస్తామో చూడాలి. అక్కడ మ్యాగీ రివ్యూ చెప్పడం మర్చిపోయాను. అక్కడ మ్యాగీ అయితే ఎక్సలెంట్ గా చేశారు. ఇండియన్ ఆర్మీ దమ్ అండ్ లవ్ అనుకుంటాను. సో జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ టు ఇండియన్ ఆర్మీ. ఒక 15 minutes లాంగ్ స్ట్రెచ్ మంచి రోడ్స్ తర్వాత ఇలాంటి ఒక రోడ్ వచ్చింది, బ్యాడ్ రోడ్, దరిద్రం. ఇంకా రోడ్స్ అయితే కంప్లీట్గా ఎండ్ అయిపోయాయి. మధ్యలో చిన్న తారు రోడ్ వస్తుంది, చిన్న చిన్న ముక్కలు చూస్తున్నారు కదా. సో అసలు దీని రోడ్ అనర్లండి, కంప్లీట్లీ డ్యామేజ్డ్ రోడ్డు. ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు, బట్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ బాగా ఎక్కువ అనుకుంటాను. ఈ నదీ ప్రవాహానికి దగ్గర కదా, రాళ్ళు అవి వచ్చి రోడ్ని డ్యామేజ్ చేస్తుండడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండేలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో. ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చి రోడ్ని డ్యామేజ్ చేస్తే అలా నదీ ప్రవాహంలోకి వెళ్ళిపోతుంటాయి. ముందుకెళ్ళే కొద్ది ఇంకా దారుణంగా ఉంది రోడ్ అంతా. అవి హెవీ వెహికల్స్ ఏవో తిరగడం వల్ల కొంచెం ఈ రాళ్ళు కూడా క్రష్ అయినట్టున్నాయి కిందకి. లేదంటే స్ట్రింగ్స్ కట్ అయిపోయేలాగా ఉన్నాయి ఒంట్లో, అలా ఉంది పరిస్థితి. ఇది వాటర్ జారేటప్పుడు ఆ లూజ్గా ఉన్న మట్టి అంతా పోయి ఆ మట్టి లోపల ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదిలి ఇట్లా కిందకి వస్తున్నాయి. ఇక్కడ కూడా చాలా మట్టి రాళ్ళ హాని వచ్చినాయి. ఆ కొండ చూడండి. ఓకే 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 ఓకే, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. Come on, baby. You can't. All is well. 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 షోక్ 15, దుర్బుక్ 33. సో షోక్ రివర్ అనేది ఆ పైనుంచి వస్తుంది అనమాట. షోక్ అనే ఊరు నుంచి వస్తుందేమో మేబీ. ఇక్కడ వాటర్ చూసారా, అవతల పక్క ఇంకో పాయిలాగా ఉంది, అదేమో వాటర్ ఫ్లో అవుతుంది, అది షోక్ రివర్ మెయిన్. ఇక్కడేమో ఫ్లో ఎక్కువ అయినప్పుడు వాటర్ ఇందులోకి వచ్చి ఇలా ఉండిపోయినట్టుంది. ఈ వాటర్ అంతా కూడా స్టెబుల్ గా ఉంది, అందుకే బ్లూయిష్ గా ఉంది. అటువైపు వాటర్ కొంచెం బ్రౌన్ కలర్ లో ఉంది, ఫ్లో అవుతున్నది. ఇందాక మాత్రం మంచి అడ్వెంచర్ అయింది, షోల్డర్స్ అన్ని మసాజ్ అయిపోయాయి దెబ్బకి. ఒక 5-6 kilometers అసలు చిన్న రాయి కూడా ఇసుక కూడా లేదు రోడ్డు మీద. ఇప్పుడేమో అసలు రోడ్డే లేదు ఇక్కడ, అంటే సిటీ నుంచి విలేజ్ కి వచ్చినట్టుంది. చూసారు, ఇక్కడ నీడ ఉంది, ఆ ముందంతా కూడా ఎండ. ఇక్కడేమో కంప్లీట్ ఆఫ్ రోడ్. 4-5 kilometers అసలు కంప్లీట్ చిన్న గతుకు కూడా లేదు, చిన్న హోల్ కూడా లేదు. ఇక్కడేమో రోడ్డే లేదు. వాటర్ క్రాసింగ్స్. అక్కడ ఎదురైనా 6 వాటర్ క్రాసింగ్స్ తగిలే, అదే మాకు. ఇంకే ముందు రోడ్డు అయితే అమ్మ బాబోయ్
Come on, baby. Come on. Come on. కింద షోక్ రివర్ పక్క నుంచి నడపడం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ క్లైంబింగ్ మీదకి ఎక్కించడం మొదలైంది బైక్స్. ఇక్కడ నుంచి రోడ్ చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా. రోడ్స్ అయితే ఇక్కడ నుంచి బాగానే ఉన్నాయి, చూస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ వ్యూ, అలాగే స్నో క్యాప్ మౌంట్స్ కూడా వచ్చాయి. నాకు కొంచెం బెటర్, కొంచెం మీదకి ఎక్కుతున్నాం కదా, మధ్యాహ్నం నుంచి కిందనే నడిపాం. సో ఇప్పుడు మళ్ళీ మీదకి క్లైంబింగ్. ఇదేంటి షోక? నాకు తెలిసి ఈ రివర్ ఆ మౌంటైన్స్ మధ్యలోంచి వస్తుందేమో అనుకుంటాను. మాకైతే ఇక్కడ నుంచి అయితే అది ఆ మౌంటైన్స్ నుంచి రావడమే కనిపిస్తుంది. దాంట్లో మొన్న 3 రోజుల క్రితం పాకిస్తాన్ లో తుర్తుక్ నుంచి పాకిస్తాన్ లో కలుస్తుందని చెప్పాం కదా, ఆ రివర్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫ్లో అవుతుంది. షోక్ రివర్ కా పేరు షోక్ విలేజ్ నుండి వచ్చి ఉండొచ్చు మేబీ. అక్కడ నుంచి ఆ మౌంటైన్స్, స్నో మౌంట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వస్తుంది అది. దుర్బుక్ 18, టంగ్స్టే 23, ప్యాంగాంగ్ లేక్ 57, లే 129, కాంగ్రా హోమ్ స్టే 300 meters, ఆగమ్ షోక్ డిబిఓ. సో కిందకి ఆగమ్ షోక్ అని ఉంది. మన బైక్స్ రిపేర్ అయిపోయినా ఏమైనా సరే విలేజెస్ అయితే ఉన్నాయి, హోమ్ స్టేస్ ఉన్నాయి, అలాగే ఫుడ్, రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో గట్టిగా ట్రై చేస్తే ఊర్లో విలేజెస్ లో మెకానిక్స్ కూడా దొరకవచ్చు. బట్ ఎవ్రీ 10 to 15 kilometers కి చిన్న విలేజెస్ వస్తున్నాయి, 15 to 20 kilometers మధ్యలో. సో హ్యాపీగా ఉండొచ్చు నైట్. ఇక్కడ నైట్ అయిపోయి మౌంటైన్స్లో రైడ్ చేయడం సేఫ్ కాదు కాబట్టి, సో మీరు నైట్ వచ్చేస్తే ఇక్కడ స్టే చేయొచ్చు కూడా. షోక్ అంట విలేజ్ పేరు. సో దీని బ్యాక్ సైడ్ ఆ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి షోక్ రివర్ మేబీ ఫ్లో ఉండొచ్చు. షోక్ విలేజ్ అయితే బాగుంది, బ్యూటిఫుల్ విలేజ్. ఇంకొకసారి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేస్తాను. చాలా స్ట్రగుల్స్ తర్వాత మాకు ఈ ఫస్ట్ క్లాస్ రోడ్ దొరికింది. ఇక్కడ నుంచి రోడ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. సేపు ఉంటాయి తెలీదు, అప్డేట్ అనేది ముందిస్తాను. వ్యూస్ కూడా అదిరిపోయాయి. ఇక్కడంటే అటో మౌంటైన్ మధ్యలో కింద రివర్ ఫ్లో అవుతుంది, మధ్య నుంచి రోడ్స్, ఏ క్లాస్ రోడ్స్. దుర్బుక్ వెళ్ళే దారంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ బ్రిడ్జ్ చూసారా, చాలా క్లీన్ ఉంది ఇక్కడ నుంచి అంతా కూడా. వెల్కమ్ టు తాంగ్స్టే. ఇందాక అక్కడ మనం తాంగ్స్టే ఏమో 23, ప్యాంగాంగ్ ఏమో 57 చూసాం. మైనస్ చేస్తే 34 kilometers రిమైనింగ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి. టైం కూడా ఆల్మోస్ట్ 6 o'clock అయిపోయింది. మా దగ్గర టైం కూడా లేదు, బట్ రోడ్ ఇలాగే కానీ ఉంటే ప్యాంగాంగ్ వరకు కూడా చితగ్గొట్టేయచ్చు. కరెక్ట్గా 1/2 hour లో ప్యాంగాంగ్ లో ఉంటాం. ద హోలీ లేక్, ప్యాంగాంగ్ లేక్ ని ఎప్పుడు చూస్తామని, బట్ వెళ్ళేటప్పటికి లైట్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోద్దామని ఒక భయం. చూడాలి, రోడ్స్ ఇలాగే ఉంటే మాత్రం తిరుగులేదు ఇంకా మాకు. ట్రైన్ హాట్ ఫైట్ ఈజీ. యా ష్యూర్ సార్. సో వెల్కమ్ టు తాంగ్స్టే. సో తాంగ్స్టేలో కూడా అన్ని అవైలబిలిటీలో ఉండేలా ఉన్నాయి. చిన్న ఊరు, విలేజ్ చూస్తున్నారు కదా, ఇవే ఊరు మొత్తాన్ని కలిపి ఫింగర్స్ మీద లెక్కెట్టచ్చు అనుకుంటాను ఇల్లు. సో ఆర్మీ ఎక్కువ ఉంది, బంకర్స్, బేస్ క్యాంప్స్. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, చెక్ పోస్ట్. ప్యాంగాంగ్ రెస్టారెంట్ అంట, పేరు ఉండవు కానీ నది కనిపించడం లేదండి. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు క్లైంబింగ్. ప్యాంగాంగ్ లేక్. ఓకే, రైట్ పెన్ సరిపోయింది. ప్యాంగాంగ్ 35 సరిపోయింది. ఇందాక మనం కౌంట్ చేసాం 34, బట్ 35 kilometers అటు ఇటుగా ఉంటుంది. ఇంకా 35 kilometers ఇప్పటికే సేతులు పనిచేయడం మానేసాయి పూర్తిగా. నంబైపోయి అంటే తెలుసు కదా, తిమ్మిరి ఎక్కిపోయి అప్పుడే సేతులు ఫ్రీజింగ్. మీకు అలా కనిపిస్తుందా? అంత సీన్ లేదు, కిటకిటలు ఆడిచ్చేస్తుంది చలి. బాబోయ్, ఓకే మేనేజబుల్. బట్ ఈ క్లచ్ మీయడం అవి చేస్తున్నాం కాబట్టి కొంచెం హార్డ్ అయిపోతున్నాయి చేతులు, ఆ చల్లకి దీనికి. చూద్దాం, ఇంకా తట్టుకోలేకపోతే అప్పుడు గ్లౌజులు వేసుకుందాం. బోర్డు చూసారా, హమ్ జీతేంగే. తప్పకుండా, వై నాట్, హమ్ జీతేంగే డెఫినెట్లీ వన్ డే. ఇదేంటి మంచా? నిజమే మంచే. ఏదో వైట్ది పౌడర్ ఏదో చల్లినట్టుంది, మొత్తం అంతా స్నో, అందుకే చలి విపరీతంగా. గొర్రెలు చూడండి, గొర్రెలు. రైట్ సైడ్ స్నో, గడ్డి, మధ్యలో స్నో. ఇప్పుడు దిగేంత ఓపిక లేదు కానీ దగ్గరికి వెళ్ళాలని ఉంది. రైట్ సైడ్ మొత్తం స్నో, అందుకే చలి. సో టెంపరేచర్స్ అందుకే పడిపోయి, ఎండ కూడా పైన ఆగిపోయింది. సో స్నో ఉండడం వల్ల అనుకుంటాను గడ్డకట్టే చేతులు, కాకపోతే మేనేజబుల్. ఇప్పుడు గ్లౌజెస్ వేసుకోవడానికి టైం లేదు. ప్యాంగాంగ్ లేక్ దగ్గర అవుతున్నాం అని ఫీల్ వస్తుంది, కానీ కనిపించడం లేదు అది. రోడ్స్ అయితే బటర్ స్మూత్, వ్యూస్, రోడ్స్ అదిరిపోయి. ఏయ్ కుమే రండ్రా. మౌంటైన్స్ ఆర్ కాలింగ్ అంటే ఇదేనేమో. దానికి ఎంత మంచి రోడ్లు ఉంటే మౌంటైన్స్ కాలింగే. నా చేతులు కంప్లీట్గా 4 arms వరకు పనిచేయడం మానేసే, ఫ్రీజ్ అయిపోయి భయానకం.
జబ్ తక్ హైజాన్ రెస్టారెంట్ అంట. ఇగోండి లెఫ్ట్ సైడ్ ఫోటో చూడండి, జబ్ తక్ హైజాన్ మూవీలో అది. ఆ షూట్ ఇగోండి ఇక్కడ ఈ లొకేషన్ లో తీశారు. ఇక్కడ ఒకటి ప్యాంగాంగ్ లేక్ నది కూడా కొన్ని షార్ట్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ స్నో మౌంట్స్ వ్యూ చూసారు ఎలా ఉందా. జీవితంలో మనం ఇంట్లో కూర్చొని ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఫీల్ ఇప్పుడు వస్తుంది. ఈ గాలి, ఫ్రెష్ ఎయిర్, చల్లదనం. ఆ వాటర్ లో కూడా అక్కడక్కడ ఐస్ ముక్కలు లాంటివి ఉన్నాయి, కరగలేదు. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక్కసారైనా ట్రై చేయాలి జీవితంలో. నెక్స్ట్ మనకు వచ్చేది లుకోంగ్. లుకోంగ్ విలేజ్కి వెళ్ళే లోపే నా చేతులు చూడండి ఎలాగైపోయాయి. ఈ చెయ్యే కాదు, రైట్ సైడ్ చెయ్యి కూడా అలాగే ఉంది. ముందు చూసారు ఎలాగైపోయా, నరకం. బట్ బాగుంది. వెల్కమ్ టు స్కల్ ఐలాండ్. జోక్ చేశాను. వెల్కమ్ టు న్యూ ప్లేస్. ప్యాంగాంగ్ కి కొంచెం ముందు ప్లేస్ బ్యూటిఫుల్ గా ఉంది. చేతులు ఏమో పని చేయడం లేదు. ఇక్కడేమో లొకేషన్స్ ఏమో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బైక్ డ్రైవ్ చేస్తూనే ఉండాలి. పదండి ముందుకు, పదండి పోదాం పైకి. ఏంటిది? ప్యాంగాంగ్ 15 కిలోమీటర్ల దోలు తీరిపోతుందిరా నాన్న. ద వరల్డ్స్ ఫేమస్ ప్యాంగాంగ్ లేక్ ఫస్ట్ వ్యూ స్పాట్ ఉంటుంది కదా, మెయిన్ స్పాట్కి వెళ్ళిపోదాం. చూడండి, ద వరల్డ్స్ ఫేమస్ ప్యాంగాంగ్ లేక్. ఇక్కడ చూసారా, మనం ఉండడానికి కావద్దు, ఇక్కడ స్పాట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూసారా మన ఆర్మీ వాళ్ళు స్పీడ్ బోట్లు, సరైన స్పీడ్ బోట్లు ఉన్నాయి, ప్యాంజర్లు అవిని. ఎందుకంటే ఈ నది మనకే వాళ్ళకి కలిపి ఉంది. నది 140 కిలోమీటర్స్ విస్తరించింది నది. అందులో 60% చైనాలో ఉంది, 40% మంది. మొత్తానికి లేక్ వచ్చేసాం. బట్ ఇప్పుడు అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఎందుకంటే డే లైట్ ఫెయిల్ అయిపోయింది. టైం ఆల్రెడీ 7:20 అవుతుంది. బేగా వెళ్ళి రూమ్స్ వెతుక్కుంటే మాకే మంచిది. సో మాక్సిమం స్టేస్ ఇక్కడే ఉంటాయి. చాలా మంది ఇక్కడే దిగుతారు స్టేస్ అన్ని. మాక్సిమం దొరకపోవచ్చు, ఇది సీజన్ కాబట్టి. మేమైతే ట్రై చేస్తాం. కింద కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ స్టేస్ అనమాట. స్టేస్, డామ్స్, టెంట్స్ అన్ని ఉంటాయి. ఫుడ్ అన్ని కిందనే ఉంటాయి. క్యాంపర్ వ్యాన్స్ అవన్నీ ముందే బుక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేస్తుంటారు. బైకర్స్ గ్రూప్స్ వస్తుంటాయి కదా, వాళ్ళు కూడా ముందే బుక్ చేసుకుంటారు. సో మాలాంటి ఇండివిజువల్ రైడర్స్కి అయితే ఇక్కడ కష్టాలు తప్పవు. వెతుక్కోవాలి ఇప్పుడు, తప్పదు మరి. కిందకి వెళ్ళడానికి ఎక్కడైనా వే ఉందేమో చూస్తాం. ఆ రోడ్డు వదిలేసాను, మా కుర్రోలు కనిపించలేదు. ముందున ఎక్కడైనా రోడ్డు ఉందేమో చూద్దాం. నా బైక్ సైడ్కి పెట్టాను. మా వాడు స్కూటీ ఉంది కదా, స్కూటీ మీద కిందకి వెళ్తాం. RX 155 స్కూటీ మీద కిందకి వెళ్ళేసి రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయేమో అడిగేసి వస్తాం. ఇక్కడ నుంచి ఒక దారి ఉంది. అక్కడ రూమ్స్ ఎత్తికేసి వచ్చాం, బట్ అక్కడ కూడా దొరకలేదు. సో మేము మాన్ విలేజ్లో ఒక రూమ్ తీసుకున్నాం.